హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ రుచులు అండ్ వ్లాగ్స్. నేను మీ లక్ష్మీ ప్రసన్నానండి. మనకి నెక్స్ట్ వీక్లో దీపావళి రాబోతుంది కదా. దీపావళి అంటే మనం చాలా ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇంటినంతా కూడా బాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా. కొత్త కొత్త ప్రమిదలు కొనుక్కుంటూ ఉంటాము. దియాస్ వెరైటీస్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకే చోట అవైలబుల్ అయ్యే ప్లేస్ ఉందండి. ఈరోజు మీకు ఆ ప్లేస్ గురించి చూపిస్తాను. అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా నా చేతిలో వినాయకుడి విగ్రహం. ఇవన్నీ కూడా టెర్రకోటతో చేసినవండి. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి సెరామిక్వి. మొత్తం ఒక పెద్ద గూడౌన్లా ఉంటుంది. దీని అడ్రస్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీకు స్టార్టింగ్లో దియాస్ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా కనిపించాయి కదా, అదే. అయితే అడ్రస్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడుందో. ఇవి వచ్చేటప్పటికి మన ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి అమ్మవారి విగ్రహాలు. మనం దీపావళి రోజు లక్ష్మీమాత పూజ చేసుకుంటాం కదా. సో ఇలాంటి ఐడల్స్ చాలా బాగున్నాయి. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి వీటిల్లో. ఫస్ట్ నేను వినాయకుడి విగ్రహాన్ని చూపించినట్లు దానిలో అమ్మవారి విగ్రహం కూడా అలాంటిదే ఉంది. ఇవన్నీ కూడా కృష్ణుడివి. చెప్పాను కదా మన ఇంట్లో షెల్ఫ్లో డెకరేటివ్గా పెట్టుకోవడానికి. దీనిలో డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్ అవుతాయండి. ఇవి కూర్చున్న కృష్ణుడు. దానిలో పక్కన కాపర్ కలర్లో ఒకటి ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో ఉంటాయండి. అవేమి వద్దు అంటే టెర్రకోటా కలర్లో కూడా ఇవన్నీ మనకు అవైలబుల్ అవుతూ ఉంటాయి. వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే దొరుకుతున్నాయి. ప్రైజెస్ ఎంత ఏంటి అని చెప్పడానికైతే వాళ్ళు అవైలబుల్గా లేరు. జనం బాగా రష్గా ఉన్నారండి, పండగ సీజన్ కదా. సో ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వాళ్ళు అవైలబుల్గా లేరు. మనం అన్నీ కూడా చూస్ చేసుకొని తీసుకెళ్తే వాళ్ళు బిల్ వేసి ఇస్తారు. ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా 200 రేంజెస్లోవి. ఇవన్నీ 200, 220 అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఉన్నాయండి. ఇది 200 ఈ వినాయకుడి విగ్రహం, అంటే 220 రూపీస్ అండి. చూడండి డిఫరెంట్ కలర్స్లో చాలా బాగున్నాయి కదా. లాఫింగ్ బుద్ధ, మామూలు బుద్ధ కూడా ఉన్నాయి. సాయిబాబా ఒకటేంటి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా 220 రూపీస్ అని. ఇది సాయిబాబావి. మీరు టైం వీలు చేసుకొని అక్కడికి వెళ్తే అన్నీ కొనుక్కోవచ్చు. దీపాల దగ్గర నుంచి ఫ్లవర్ డెకరేషన్. ఇదిగోండి చూడండి అమ్మవారు చాలా బాగుంది కదా ఇక్కడ. నెక్స్ట్ ఇవేంటంటే కార్నర్ పెట్టుకునేవండి. మన ఇంట్లో కార్నర్స్ పెట్టుకుంటాం కదా. దీనిపైన మనం దేవుడి విగ్రహం కానివ్వండి, లేకపోతే వాటర్ టైపు ఉంటాయి కదా ఈ ట్రేస్ టైపు, అలాంటివన్నీ పెట్టించుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ అవుతాయి. దీనిలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ స్టాండ్స్లో చాలా బాగున్నాయి కదా. చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి. చూడండి ఇవన్నీ. ఇది కొంచెం పెద్దది. చెప్పాను కదా నేను ప్రైజెస్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. బయటతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నాయి. ఇవన్నీ దియాసు, మధ్యలో వాటర్ పోసుకొని ఫ్లవర్తో డెకరేట్ చేసుకుంటాం కదా. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే చూసి తీసుకోవాలి. ఇక్కడ కొన్ని బ్రేక్ అయి ఉంటాయి, జాగ్రత్తగా మనం వెతుక్కొని తీసుకోవాలి. అంటే వీళ్ళకి సరిగా మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల ఇలా ఉంది. ఇది ఇక్కడ ఒక టైప్ ఆఫ్ అమ్మవారు. ఈవిడ చాలా బాగుంది కదా. నెక్స్ట్ టెర్రకోట అయితే సెరామిక్ అయితే చాలా బాగున్నాయి. ఇది హ్యాంగింగ్ దియా అండి. పగిలిపోయింది ఇక్కడ. మంచివి చూసి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెరామిక్ పార్ట్స్ అయితే ఇంకా నేను చెప్పలేను, చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం ఇంట్లో చాలామంది మెడిసినల్ ప్లాంట్స్ అని, డెకరేటివ్ ప్లాంట్స్ అనేసి, అలాగే సక్యులెంట్ ప్లాంట్స్ పెడతారు కదా. ఈ చిన్నవి సక్యులెంట్ ప్లాంట్స్ పెట్టుకునేవి స్క్వేర్ షేప్లో కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ ఇవి హ్యాంగింగ్ పాట్ అండి, సెరామిక్ది. చాలా బాగుంది కదా. ఇలా వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇవి టెర్రకోటా ఎలిఫెంట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా సెరామిక్ పార్ట్స్ అండి. మీ ఇల్లంతా కూడా ఒకసారి ఇలా కొనుక్కొని వెళ్తే డెకరేట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట అవైలబుల్ అయితే ఇవి పార్ట్ స్టాండ్స్ కానీ, లేకపోతే మన మొక్కల కుండీలు పెట్టుకోవచ్చు వాటిపైన. మీరు బల్క్లో తీసుకున్నా వాళ్ళు కొంచెం తగ్గించే ఇవ్వచ్చు. నేను ఇక్కడ చాలా తీసుకున్నాను. నేనేం తీసుకున్నానో మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ కూడా.
సో దీని అడ్రస్ వచ్చేటప్పటికండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా వెళ్ళొచ్చు. నాచారంలో జీవీకే బయోసైన్సెస్ ఉంటుంది. దాని పక్కనే రైట్ టర్న్ తీసుకోగానే కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అక్కడ వెళ్ళగానే మీకు అర్థమవుతుంది, చాలా కార్లు అన్నీ ఆగి ఉంటాయి. పండగ సీజన్ కదా, వస్తూనే ఉంటారు జనాలు. మెయిన్గా నాచారం జీవీకే బయోసైన్సెస్ పక్కన రైట్ టర్న్ తీసుకోవాలి. నాచారం ఇండస్ట్రియల్ ఏరియా అండి అది. లేదు అంటే మీకు డౌట్ ఉంటే నంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.